ఇప్పటికే పార్టీలు మారే ఆలోచనలో కొంతమంది ఉన్నారు ఇంకా. ఆ బాధ భయం మీలాంటి వాళ్ళకు ఉండకపోవచ్చు, కానీ ఉన్నవాళ్ళు పార్టీలు మారే ఆలోచనలో కూడా ఇంకా కొంతమంది ఉన్నారు. మారుతారండి, దాంట్లో ఏముంది. ఇప్పుడు మళ్ళీ మాట్లాడదాం శ్రీనివాస్ గారు. అధికారం ఉన్నప్పుడు వ్యక్తిగత కెరీర్ ఇంపార్టెంట్ కదా, పర్సనల్ పొలిటికల్ కెరీర్ ఇంపార్టెంట్ కదా. అసెంబ్లీ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన 39 స్థానాలతో అటు బీజేపీ కానీ కాంగ్రెస్ నాయకులు కానీ చాలామంది ఇదే విషయం చెప్తున్నారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అయిపోయింది. ఎప్పుడైతే వాళ్ళు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చారో అప్పుడే ఆ పార్టీ పని అయిపోయింది. ఇక మళ్ళీ ఈ పార్టీ పరిస్థితి కనిపించే పరిస్థితి ఉండదు తెలంగాణలో. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా ఇంకో 10 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాను కాంగ్రెస్ పార్టీ, లేదు వచ్చే ఎలక్షన్స్లో మేము అధికారంలోకి వస్తామని బీజేపీ ఇంకో ముందడిగేసి పార్లమెంట్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, మేమే అధికారంలోకి వస్తామని బీజేపీ నాయకులు కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితుల్లో సరే బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే సరే మాకేం భయం లేదు అని చెప్పేసి శ్రీనివాస్ గారు లాంటి నాయకులు చెప్తున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఏంటి తెలంగాణలో అనేది, ఎందుకంటే ఒక ఉద్యమ పార్టీగా అవతరించిన పార్టీ ఈరోజు ఈ పరిస్థితి ఎదుర్కొంటుంది. పార్లమెంట్ ఎలక్షన్స్లో అసలు ఒక్క సీటు కూడా గెలవలేదు అనే దాని వరకు వచ్చింది అంటే ఎక్కడ జరిగింది లోపం? ముందుగా యోయో టీవీ ప్రేక్షక మహాశయులకు నా నమస్కారాలు. విజిత మేడం గారికి, అట్లాగే గాంధన్నకు, మా రామ్ గోపాల్ సార్ గారికి, మన బచ్చు సీనన్న బీఆర్ఎస్ గారికి నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పుడు కేసీఆర్ గారు ఒకసారి అంటే తను పదే తప్పులు చేసుకుంటూ పోతుంటే హైకోర్టు ప్రతి వారానికి ఒకసారి కలగజేసుకొని కొన్ని సందర్భాలలో డైరెక్షన్ చేసేది. అప్పుడు కేసీఆర్ గారు అన్న మాట ఏంటంటే కోర్టు దెబ్బలు కొడుతుందా, ఏం చేస్తుంది కోర్టు? సో అదే ధీమాలో వీళ్లకు చింత తెచ్చినా పులుపు చావలేదు బీఆర్ఎస్ పార్టీకి. ఇవాళ వాస్తవంగా కూడా పార్టీ అనేది ప్రాంతీయ పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణను తెచ్చిన పార్టీ అని పదే జబ్బలు దరుచుకున్నారు తప్ప ఇచ్చిన పార్టీ పట్ల కానీ లేకపోతే తెలంగాణ ప్రజల పట్ల కూడా ఏ మాత్రము కొంచెం కూడా కృతజ్ఞత లేకుండా కృతజ్ఞతహీనంతో బ్రతికిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ మేడం ఎక్కడ తప్పు చేసి తెలంగాణలో ఎందుకు పాతిపెట్టబడ్డది అంటే తెలంగాణ పార్టీ ఒక ఉద్యమ పార్టీ. నిజంగా ఉద్యమాలతో పైకి వచ్చినప్పుడు ఈ ఉద్యమ కాలంలో మేడం ఎంతోమంది ఉద్యమకారులు భుజాలు ఆనిస్తే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడలేదు. దీంట్లో అమరవీరులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, విద్యార్థి వీరులు ఉన్నారు, కార్మికులు, కర్షకులు, సబ్బండ వర్గాలు, సబ్బండ జాతులు కూడా కొట్లాడితే తెలంగాణ వచ్చింది. సో ఈ రకమైనటువంటి ఈ తెలంగాణను ఏర్పాటు చేసుకున్నప్పుడు కేవలం వీళ్ళు ఏంటంటే ఒక అధికారాన్ని అనుభవిస్తూ అట్టడుగున ఎట్లా దొక్కిరంటే ప్రజలను, ప్రజల హక్కులను, ప్రజల స్వేచ్ఛను కూడా పూర్తిగా అణచివేసి పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ సంతృప్తి సావుతో సమానం అన్నారు పెద్దలు. ఇవాళ మా బచ్చు సీనన్న గారు కూడా ఏమంటున్నారంటే పోతుంది, అయితేంది, రాదు, లేము, డక్అవుటు అన్ని కాలేదు. సమర్థన ఇంపార్టెంట్ కాదు. నిజంగా ఇవాళ అన్ని పార్టీల గురించి కూడా వాళ్ళు ఉదాహరణ తీసుకొచ్చారు. ఇదే బీజేపీ పార్టీ పార్లమెంటులో 2 సీట్లతో ఇవాళ 300 సీట్ల దాకా వచ్చారు. కానీ వీళ్ళు ఇవాళ 100 సీట్లతో 2 సీట్ల దాకా పోతున్నారు. అంటే వేరే పార్టీలతో మాట్లాడుకొని దాని మీద మనం ఏదైనా విశ్లేషణ చేసి ఒక బీజేపీ ఎగ్జాంపుల్ తీసుకురు కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎగ్జాంపుల్ ఆయన చెప్పారు. అదే మేడం 6 మంది, లాస్ట్ టైం 6-7 మంది అసెంబ్లీ స్థానాలు వచ్చాయి, ఈసారి అధికారంలోకి వచ్చింది కదా. అదే మేడం మేము ఏమంటున్నాం అంటే తక్కువ ఉండి ఎక్కువ కావచ్చు, ఎక్కువ ఉండి తక్కువ కావడం కోసం సమర్థన ఉండదు. ఎప్పుడు నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చినండి, రేపు పొద్దున నేను ఫెయిల్ అయిపోయి నా ఫస్ట్ ర్యాంక్ ఉంది కదా అంటే అది కాదు. అంటే మనం ఏం చేయాలంటే ఒక సిల్వర్ వచ్చినప్పుడు గోల్డ్కి పోవాలి, గోల్డ్ వచ్చినప్పుడు ఇంకా పై పథకాలు ఏమైనా ఉంటే వాటిని తెచ్చుకోవాలి. అది పార్టీల సిద్ధాంతం. కానీ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే అవును అయింది కాదు అయిన దానికి గల కారణాలు ఏంది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని తెలంగాణను తెచ్చే బాధ్యత అప్పచెప్పినప్పుడు తెలంగాణను తెచ్చి రాష్ట్రాన్ని ఏం వెలగబెట్టిర్రు? ఎక్కడ కూడా చేయలేదు కదా. ప్రజలు ఎందుకు ఇవాళ ఎంపీ సీట్లలో ఒకటి కూడా రాదు అని మనం అంత గట్టిగా మాట్లాడుకోవడం గల కారణాలు ఏంటి? వాళ్ళు చేసిన స్వయంకృత అపరాధాలు. ఇవాళ స్వయంకృత అపరాధాలలో తీసుకుంటే మేడం వాస్తవంగా వాళ్ళు ఉద్యమకారులను పక్కన పెట్టారు. అమరవీరులకు కనీసం 1 సీటు కాకపోతే 1 సీటు ఇస్తా అన్నారు. రాజకీయాలలో ఎక్కడ కూడా వాళ్ళని ముందుకు రానియలేదు. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. తర్వాత మేడం వీళ్ళు ఏం చేసిందంటే ఈ టోటల్గా డబుల్ బెడ్రూమ్ ఏవైతే పేద ప్రజలకు వాళ్ళకి ఇస్తా అని చెప్పేసి మాట్లాడి మోసం చేసినారో అది ఒక క్రీమ్ ఆఫ్ సొసైటీ. ఎవరైతే ఈ మధ్య తరగతి బిడ్డలు ఉన్నారో వాళ్ళకి ఇస్తా, ఇల్లు ఇస్తా, అది ఇస్తా అని చెప్పి మోసం చేసిన పార్టీ బీజేపీ కాబట్టి బీఆర్ఎస్ కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా ఉంది. తర్వాత బీఆర్ఎస్ చరిత్రలో ఉండకపోవడం కారణం ఏంటంటే ఇప్పుడు జాతీయ పార్టీలు వేరు, ప్రాంతీయ పార్టీలు వేరు మేడం.
టీఆర్ఎస్ అనే పార్టీ ప్రాంతీయ పార్టీగా అవతరించిన తర్వాత ఒక 5 సంవత్సరాలు రాజకీయంని తెలంగాణను ఏలిన తర్వాత దాన్ని కనుమరుగు చేసి బీఆర్ఎస్ అనేది ఒక పేరు పెట్టారు. అంటే మేము జాతీయంగా పోతాం అనుకున్నారు. సరే పోండి, మీరు జాతీయం కాకపోతే దేశాన్ని ఏలండి, ప్రపంచాన్ని ఏలండి, అమెరికాలో కూడా పోటీ చేయండి, ప్రజలు ఎవరు వద్దంలే. కాకపోతే తెలంగాణలో సామెత ఉంటుంది, ఏమంటారు, కూట్ల రాయి తీయలేనోడు ఎట్లా రాయి ఎట్లా తీస్తాడు అని. ఆ రకమైన దాన్ని కూడా వాళ్ళు మర్చిపోయి అది చేశారు. తర్వాత వీళ్ళు చేసిన రెండో తప్పిదం ఏంటంటే బీఆర్ఎస్తో పొత్తు, బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు. సో అక్కడ కూడా ప్రజలు ఏం చేశారు, అరే టోటల్గా మనం ఏం చేసినాం, వీళ్ళకు ఎందుకు పొత్తు పోవాల్సి వచ్చింది అనేది కూడా వాళ్ళ పోస్ట్ మార్టంలో వాళ్ళు తేల్చుకోలేకపోతున్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అదే ఇప్పుడు అంటున్నాడు కదా ఆయన. ఇప్పుడు శ్రీనాథ్ ఏమన్నాడు ఒక మాట, మేము గెలిస్తే కనుక ఖచ్చితంగా మమ్మల్ని కాంగ్రెస్ బీజేపీ పిలిస్తే మేము పోవాలనే మాట అన్నారు కదా. అంటే ఏదో ఒక దాని మీద వాళ్ళు పొత్తుకైతే సై ఉన్నారు కదా. ఇప్పుడు మొన్నటిదాకా జరిగిన కవిత విషయంలో కావచ్చు, లేకపోతే వాళ్ళ మధ్య జరిగిన ఎన్నో జరిగినాయి కదా. ఎన్నిసార్లు అయ్యగారు ఢిల్లీకి పోయి పాదాభివందనాలు చేసి ఏమేమి జరిగింది, ఇలా వాళ్ళు ఎక్కడ పెట్టిరు. అంటే పొత్తులు ఇప్పుడు ఎట్లా అంటే సయోధ్య కుదురుతో ఒక తీరు, సైక్యత కుదరకపోతే మరో తీరు అన్నట్టుగా ఉంది. సో ఈ రకంగా వాళ్ళు అనేక విధమైన చేసి తర్వాత ఏం చేశారు మేడం, ప్రాజెక్టులలో దగా మోసాలు చేశారు. అంటే వాళ్ళ అవినీతిని కనీసము ఒప్పుకునే ప్రయత్నం చేయలేదు, తప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయలేదు, దానికి తగిన న్యాయం చేసే ప్రయత్నం కూడా చేయలేదు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్ల అవినీతి అన్నప్పుడు ఒక్కనాడు కూడా కేసీఆర్ గారు మరి తన ఉన్న లెవెల్లో ప్రగతి భవన్లోనో లేకపోతే ఫామ్ హౌస్లోనో కనీసం ప్రెస్ మీట్ పెట్టి జరగలేదయా గిది అని చెప్పి ఒక శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం చేయలే. అంటే ఇప్పుడు ప్రజలు అనుకున్నట్టు కానీ ఇతర పార్టీలు ఆరోపించినట్టు కానీ అన్యాయం జరిగినట్టే కదా. సార్ ఇవన్నీ పక్కన పెడదాం, ఏం జరగలేదు, వాళ్ళు సత్యహరిచంద్రులే. మరి ఎందుకు ఈ ప్రాజెక్టులు ఫెయిల్ అయిపోయి ఇలా కూలిపోతున్నాయి అంటే నిజంగా అక్కడ అవినీతి జరిగినట్టే కదా మేడం. సో దాన్ని కూడా ప్రజలు 100%గా అది చేసుకున్నారు. తర్వాత వీళ్ళు ఏం చేసిర్రు, ఈ దళిత బంధు, ఈ 3 ఎకరాల భూమి అనేది ఒక 2 ఇష్యూలు తీసుకొచ్చి ఈ దళితులను అహానా పెళ్ళంటలో ఏదో కోడిని వేలాడదీసినట్టుగా వీళ్ళు దాన్ని చూపించుకొని పబ్బం గడుపుకున్నారు. అది నిజంగా కనుక తారాస్థాయికి వచ్చినప్పుడు ఇవాళ మేడం 100 మంది దళితులు ఉన్నారు, వీళ్ళ 10 మందికి ఇచ్చారు, 90 మందిని ఆశ పెట్టి మోసం చేశారు. సో అక్కడ కూడా ఖచ్చితంగా ఆ విషయాన్ని కూడా ప్రజలు ఉంచుకొని బీఆర్ఎస్ను పాత్ర పెట్టడానికి అది కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. తర్వాత వీళ్ళ దగ్గర జరిగింది ఏంటంటే ఇలా కాంగ్రెస్ను బీజేపీ అంటది, తర్వాత బీఆర్ఎస్ కూడా కుటుంబ పాలన అంటది. అత్యధికంగా కుటుంబ పాలన మొదలైందే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి. సో వీళ్ళేంది టోటల్గా కుటుంబం మొత్తం రాజ్యాధికారం అనుభవించి ప్రజలను ఏమాత్రం కూడా చూసుకోకుండా ఏలుకోకుండా ఆ ఉన్న పదవులు ఆ కుటుంబం చుట్టే తిరిగినాయి. తర్వాత ఒక పోలీస్ అధికారి కావచ్చు, రాజకీయ అంటే అధికారులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, రాజకీయ నేతలు కలవాలంటే కూడా కుటుంబ పెద్దలు ఏ ఒక్కరినో కలవాలి, అన్ని లాక్స్ టోటల్గా లాక్ చేసి పెట్టేసారు. సో అట్లా కూడా టోటల్గా అయిపోయింది. తర్వాత కేసీఆర్ గారు చేసిన పాలనలో ఏనాడు కూడా ఫామ్ హౌస్ కానీ ప్రగతి భవన్ దాటి రాలేదు. తర్వాత ఫామ్ హౌస్లకు ప్రగతి భవన్లకు సామాన్య ప్రజలకు ఎంట్రీ లేదు. కనుక ఇట్లాంటివి కూడా వాళ్ళు 100% ఏమాత్రం ఆలోచించకుండా ఒక అహంకార దురహంకార లేకపోతే ఒక అగ్రవర్ణ దురపాలన తప్ప సామాన్య ప్రజలకు ఎక్కడ కూడా వీళ్ళు అందుబాటులోకి రాలేదు, ప్రజలను అందుబాటులో తీసుకోలేదు, వాళ్ళను అంటే ప్రజలను పరిపాలించేటువంటి ఆ సమయం కూడా లేదు. తర్వాత ఎవరైనా పేద ప్రజలు ఏదైనా చెప్పుకుందాం వీళ్ళకంటే కూడా వాళ్ళు ఏనాడు దారులు తెలిసిన సందర్భం లేదు. సో ఒక రాచరిక పాలన జరిగింది కాబట్టి అది. తర్వాత మేడం ఈయన చేసింది ఏంటంటే ఏనాడు కూడా సెక్రటేరియట్కు రాని ముఖ్యమంత్రిగా మిగిలిపోయాడు. ఇవాళ మాట్లాడుతున్నటువంటి సోకాళ్ళు బస్సు సీనన్న లాంటి వాళ్ళు కూడా కనీసం మరి సెక్రటేరియట్కు రాని ముఖ్యమంత్రి పార్టీ ఏమవుతుంది అనేది కూడా ఆలోచించుకోలేదు. ఒకవేళ వీళ్ళు అడిగితే నువ్వు నాకు చెప్పేంత స్థాయి అని కూడా వీళ్ళంటి వాళ్ళకి అవకాశం లేకపోయి ఉండొచ్చు. సో అట్లా కూడా వీళ్ళు చాలా మోసమైనటువంటి పాలనను అది చేసి పెట్టారు. తర్వాత ప్రగతి భవన్లో రాచరిక పాలన సాగించారు. నిజంగా ఏదన్నా ఒక ఇష్యూ జరిగితే ఎగ్జాంపుల్ కొండగట్టు ఇష్యూ తీసుకుందాం, మా రామ్ గోపాల్ సార్ గారు కూడా తెలుసు, మా నియోజకవర్గం చొప్పదండి బస్సు బోల్తాబడి 60 మంది చచ్చిపోతే దాని మీద ఈనాటికి క్షమాపణ కానీ లేకపోతే ఒక సంతాపం కానీ లేకపోతే వాళ్ళని ఏదన్నా వాళ్ళ మీద ఒక సానుభూతో లేకపోతే వాళ్ళకు నివాళులు అర్పించడం కూడా చేయలేదు. అంటే అట్లాంటి దురహంకార పాలనను బీఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ను ప్రజలు ఒప్పుకోమనే నినాదం మీద పెట్టారు. మొన్న కూడా 39 సీట్లు ఎట్లా వచ్చినాయి మేడం, కేవలం వీళ్ళు అంటే దాన్ని ఏ రకంగా అయినా అనుకోవచ్చు, ప్రజలను మభ్య పెట్టిండొచ్చు, చేసిన పథకాలను బతిలాడుకుంటుండొచ్చు, ఈ రకంగా తీసుకొచ్చేసి అంటే వాళ్ళకి ఏంటి అహంకారం. ఇవాళ నేను ఎవరికైతే సిట్టింగ్ స్థానాలు 2 సార్లు ఇచ్చారో 3వ సారి కూడా టికెట్లు ఇవ్వడమే. అంటే ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో కూడా అక్కడ పార్టీ అనేది మోసపోయింది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం మేడం, నిన్నగాక మొన్న
బీజేపీలోకి వెళ్ళిపోయిండు ఏనుగు ఆయన పేరు రాకేష్ రెడ్డి. ఆయనకి వీళ్ళు ఎమ్మెల్సీ ఇచ్చారు. అక్కడ వీళ్ళు ఆయన ఎమ్మెల్సీ మీటింగ్ పెడితే ఉద్దండ బీఆర్ఎస్ నేతలే రాలేదు. అంటే ఎందుకు రాలేదు అని అంటే వీళ్లకు కేవలం ఏంది ఒక అధికార దాహంతో లేకపోతే అహంకారమైనటువంటి నిర్ణయాలు. అంటే వాటికి ప్రజలు ఏమనుకుంటున్నారు, బీసీ నేతలు ఏమనుకుంటున్నారు, ఎస్సీ నేతలు ఏమనుకుంటున్నారు, అసలు నేను ఎవరు పని చేసి అదంతా కాదు, నేను ఏనుగును కూర్చోబెడితే ఏనుగునే, కోతిని కూర్చోబెడితే కోతి కావాల్సిందే అనేది ఒక వచన తీర్మానంతోనే దొరగారి పాలనతోనే ఈ ఎలక్షన్స్ కలెక్షన్స్ లేకపోతే సెలక్షన్స్ అనేది జరిగినాయి. కనుక అట్లా కూడా ఈ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో మనగడ అనేది 100% ఉండదు. అవినీతిని ఏనాడు కూడా లెక్క చేయలేదు మేడం. తర్వాత బంగారు